సినిమా చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుందన్న. ఇది వచ్చేసి లాస్ట్ ఒక 40 minutes చాలా బాగుంది సినిమా. 40 minutes అయితే మనం సీట్లలో ఎవరైనా కూర్చోము, ఆ రేంజ్లో ఉంది సినిమా. ప్రభాస్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ దీనిలో ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే ఉందో నాగాశ్వినో దీన్ని ఎట్లా ప్యాక్ చేసిందంటే చాలా నీట్గా క్రియేట్ చేసిండు. ఇంతమంది అసలు రివీల్ చేయొద్దు, చాలా మంది ఉన్నారు దీనిలో. వాళ్ళందరినీ చాలా ప్లాన్ చేసి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసిండు. సో ఇట్లాంటి సినిమా హాలీవుడ్లోనే కాకుండా మన టాలీవుడ్లో కూడా వచ్చినందుకు మనం గర్వంగా పడాలి. థ్యాంక్ యూ. సినిమా బాగుంది. ఓమ్రాటి అని ఫస్ట్ నాగార్జున దగ్గరికి వెళ్ళి ఎట్లా తీయాలో తెలుసుకోవాలి సినిమా. కానీ సినిమా అయితే నాగార్జున వేరే లెవెల్ తీశాడు, చాలా బాగుంది సినిమా. ప్రభాస్ అయితే వేరే లెవెల్, అసలు క్లైమాక్స్ అయితే ఇంకా అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉద్దవాల్ సినిమా అయితే వేరే లెవెల్. సినిమా అయితే వస్తుంది. సినిమా అయితే కొంచెం క్రియేటివ్గా ఉంది. నాగార్జున కొత్త డైరెక్షన్లో ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. క్లైమాక్స్ అయితే బ్లాక్ బస్టర్ హిట్లు అన్ని కాదు, ఇంకా కొత్త బోర్డు కనిపెట్టాలి. మొత్తం మంది RRR ఏ సినిమాలు పనికిరావు, చాలా క్రియేటివ్ ఉంది. ఇప్పటి దాకా వచ్చిన రికార్డులను బద్దలు కొడుతుంది ఇది. ప్రభాస్ కంబ్యాక్ ఏందన్నా, ప్రభాస్ ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చాడు, ఇంకా గట్టి కొట్టిండి ఈసారి. సౌత్ నుంచి నార్త్ దాకా ఎవడెవడు టాప్ యాక్టర్స్ ఎవడు మొత్తం తీసుకొచ్చి పెట్టిండు నాగార్జున. అసలు నాగార్జున హ్యాట్స్ ఆఫ్. అంతమంది యాక్టర్స్ ని డేట్లు తీసుకొని ఆ డేట్లు అందరికి కలవాలి కదన్న సినిమా తీయాలంటే. అన్ని డేట్లు కలిపి సినిమా తీసినంటే గ్రేట్. మొత్తం టాప్ యాక్టర్స్ మొత్తం ఉన్నారన్న ఇండియా, మొత్తం అందరినీ తీసుకొచ్చిండు టాప్ యాక్టర్స్. ఇండియా హీరోస్ కాదు, అల్లు అర్జున్ కాదు, ఎవరు కాదు, మన ప్రభాస్ అన్న మించిన ఎవరు లేడు. రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేడు, ఎవరు బ్రేక్ చేయలేడు ఇండస్ట్రీలో. మన పెద్ద మొగుడు అంటే మన ప్రభాస్ అన్న.